తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నిర్వహించిన కార్యక్రమం విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అన్నట్టు కామెంట్స్ వినిపించేవి అప్పట్లో. అటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం ఒకంత షాకింగ్. ఎన్నికలకు ముందు బీజేపీ అభ్యర్థిగా వచ్చిన సత్యకుమార్ యాదవ్ చేతిలో ఆయన ఓడిపోయారు. పైగా సత్యకుమార్ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కేసరికి కేతిరెడ్డికి ఒక రకమైన ఆలోచన ప్రారంభమైంది. తొలుత వైసీపీ నాయకత్వంపై వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్లపై మాట్లాడారు. ఇప్పుడు మళ్లీ పాత ధోరణితో ధర్మవరం ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కంటే లోకేష్ ఒక విషయంలో మేలు అని కామెంట్స్ చేశారు కేతిరెడ్డి. నారా లోకేష్ కొత్త సంప్రదాయానికి తెరతీస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన నుంచి జగన్ నేర్చుకోవాల్సింది ఉందని వ్యాఖ్యానించారు. చాలా తొందరగా నేర్చుకోగల సామర్థ్యం జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పుకొచ్చారు. అయితే అది నిజమే. లోకేష్లో పరిణితి, కొత్త సంప్రదాయం, కొత్త పద్ధతులు కనిపిస్తున్నాయి. ముందుగా ఆయన శరీర ఆకృతి మారింది. ఒక హుందాగా, ఫిట్నెస్ గా కనిపిస్తున్నారు. సీనియర్ నేతలతో మమేకమై పనిచేస్తున్నారు. కుటుంబాలతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు విందు రాజకీయాలకు తెరతీశారు. కేంద్ర పెద్దలతో సఖ్యతగా మెలుగుతున్నారు. క్రీడాకారుల విషయంలో ప్రోత్సాహం అందిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సమకాలీన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చేసి చూపిస్తున్నారు లోకేష్. అయితే దానినే గుర్తు చేస్తూ జగన్ నుంచి నేర్చుకోవాలని కేతిరెడ్డి సూచిస్తున్నట్లు అర్థమవుతోంది. కానీ కేతిరెడ్డి మాత్రం ఆ విషయం బయట పెట్టకుండా ప్రస్తావన తెచ్చి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు లోకేష్ ఏం చేస్తున్నారో తెలియదు, కానీ తాను అనుకున్నది మాత్రం చేస్తున్నారని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చారన్నది ఆయన అభిప్రాయం. దానిని జగన్ నేర్చుకున్నారని రప్పారప్పా అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. అయితే లోకేష్ గొప్పతనం గురించి చెప్పబోయి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చుట్టూ తిరిగి మళ్లీ మొదటికే వచ్చారని, ఆది నుంచి వెంకట్రామిరెడ్డి జగన్పై సున్నిత విమర్శలు చేశారు. వైసీపీకి ఓటమి ఎదురైన తర్వాత చిన్న విమర్శలు చేశారు. ఒకానొక దశలో ఆయన సైతం వైసీపీని విడిచిపెడతారనే ప్రచారం నడిచింది.